పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారా మీరు ఈ స్థితిలో మాకు కనపడ్డారంటే మీ పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది కనుక దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి. జీవము గల దేవుడు విడిచిపెట్టకూడదు. లోకరక్షకుడు, ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు ఈ చిన్న జీవితాన్ని మనకు ఎంతో విలువైనదిగా మనకు ఇచ్చాడు. కనుక ఈ జీవితంలో శ్రమలు, బలహీనతలు, అనారోగ్యాలు అనేవి వస్తుంటాయి. రానయ్యున్నాడు. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి.